హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1523 ఉద్యోగాల భర్తీకి మరి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. దీనికి ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంకా చాలా మంది మరి సర్వర్ సమస్యలు కావచ్చు, లేదా దరఖాస్తు సమయంలో వచ్చేటటువంటి సమస్యలు కావచ్చు, వీటి వల్ల ఇంకా చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేయాల్సి ఉన్నప్పటికీ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయలేకపోతున్నారు. అందుకోసం మరి ఈ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ కు సంబంధించి సమయాన్ని పెంచాలి అంటూ మనం మరి అభ్యర్థులు కోరడాన్ని ప్రభుత్వాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దాని ప్రకారం మరి ప్రభుత్వం దరఖాస్తు సమయాన్ని కూడా ఈ నెల 15వ తేదీ వరకు పెంచింది. మొదటగా ఈ విజ్ఞప్తిని గమనిద్దాం. వర్సిటీ దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులు, గడువు పొడిగించాలని విజ్ఞప్తులు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పోస్టుల్లో భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు సోమవారంతో గడువు ముగియనుంది. అయితే ఆన్లైన్ లో ఒక్కో దరఖాస్తు వివరాలు అప్లోడ్ చేసేందుకు కనీసం 2 గంటలకు పైగా సమయం పడుతోంది. దీంతో పాటు సర్వర్ సమస్య కూడా అభ్యర్థులకు గండంగా మారింది. మరోపక్క ఆన్లైన్ దరఖాస్తు గడువుని ఈ నెల 8 వరకు ఇచ్చినా ప్రభుత్వం హార్డ్ కాపీల అందజేతకు మాత్రం ఒకసారి 12 అని, మరోసారి 15 అని ప్రకటించడంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది. కాగా దరఖాస్తు గడువును పొడిగించాలని ఏపీ యూనివర్సిటీ టీచర్స్ సమైక్య కాంట్రాక్ట్ అధ్యక్షుడు డాక్టర్ కె అర్జునుడు శుక్రవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. దరఖాస్తు చేసుకోవడం క్లిష్టంగా మారడం, కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూనివర్సిటీలు సర్వీస్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో ఇప్పటికీ దరఖాస్తు చేసుకోవాల్సిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. కాబట్టి దరఖాస్తు సమయాన్ని పెంచాలి అంటూ మరి అభ్యర్థులు కోరడంతో ప్రభుత్వం వీరి యొక్క విజ్ఞప్తిని ఆమోదించి దరఖాస్తు ప్రక్రియను ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. మరి దీనికి సంబంధించిన సమాచారం మనం ఏపీ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ ని ఓపెన్ చేయంగానే అప్లికేషన్స్ అండ్ హార్డ్ కాపీ సబ్మిషన్స్ డేట్స్ హ్యావ్ బీన్ ఎక్స్టెండెడ్ ఫర్ క్యాండిడేట్స్ కన్వీనియన్స్ అంటూ చూస్తూ ఉన్నాం. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ అంటూ మనం జూన్ 15, 2026 సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు. అలాగే హార్డ్ కాపీ సబ్మిషన్ అనేది జూన్ 22, 2026 సాయంత్రం 5 వరకు మరి ఎక్స్టెండ్ చేసినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ అప్ టు June 15. The hard copy of the application along with the self-attested relevant documents should reach respective universities on or before extended up to June 22 అంటూ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జూన్ 15 వరకు దరఖాస్తు చేయడానికి, జూన్ 22 వరకు హార్డ్ కాపీని పంపడానికి ఇక్కడ సమయాన్ని పెంచడం మనం చూస్తూ ఉన్నాం. దాంతో పాటు ఇప్పటికే ఎవరైతే అభ్యర్థులు దరఖాస్తు చేశారో అటువంటి వారు వారి యొక్క దరఖాస్తులు ఏవైనా తప్పులుంటే వాటిని సరి చేసుకోవడానికి మరి ఎడిట్ ఆప్షన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మెసేజ్ బోర్డ్ అనే దాంట్లో దానికి సంబంధించిన వివరణ ఇచ్చారు. క్యాండిడేట్స్ మే వెరిఫై అండ్ అప్డేట్ వేర్ ఎవర్ అప్లికేబుల్ their MPhil qualification details, policy documents, PhD scholars thesis submission details under research guidance and solo author details under publication using the edit option available in the పోర్టల్ అంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏవైతే అభ్యర్థులు మరి వారికి సంబంధించిన వివరాలు ఉన్నాయో వాటిని ఎడిట్ ఆప్షన్ అనే వెబ్సైట్ లో అందుబాటులో ఉంది. దాని ద్వారా మరి అభ్యర్థులు సవరించుకోవచ్చు అంటూ కూడా ఇక్కడ మెసేజ్ బోర్డ్ అంటూ కొత్తగా మనకు వెబ్సైట్ లో కనిపిస్తోంది. కాబట్టి మరి ఏదైతే ఇక్కడ సూచించడం జరిగిందో అభ్యర్థులకు సంబంధించి ఏవైతే గతంలో ఎంటర్ చేశారో వాటిని వెరిఫై చేసుకోవడంతో పాటు అప్డేట్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో మీ ఎంఫిల్ కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, లేదా పాలసీ డాక్యుమెంట్స్ కావచ్చు, పిహెచ్డి స్కాలర్స్ సంబంధించి థీసిస్ సబ్మిషన్ కావచ్చు, లేదా ఏవైనా డాక్యుమెంట్స్ కావచ్చు, వీటికి సంబంధించి మార్పులు చేర్పులు అనేవి చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనం మెసేజ్ బోర్డ్ లో చూస్తూ ఉన్నాం. మరి యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ కు సంబంధించి మరి దరఖాస్తు గడువు సమయాన్ని పెంచడం జరిగింది. అలాగే హార్డ్ కాపీ పంపడానికి సమయం పెంచడం జరిగింది. అలాగే ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ కు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.